మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 అండ్ ఎపిసోడ్ నెంబర్ 10. సో ఆ తర్వాత నుంచి నేను ఎలా చూపిస్తానో తెలియదు కానీ ప్రస్తుతానికైతే 10 ఎపిసోడ్ కాబట్టి ఇలా చూపించేస్తున్నాను అనమాట. అయితే సో నిన్న ఎపిసోడ్ చూసుకుంటే ఆల్రెడీ మీకు ఎప్పుడో 2 రోజుల క్రితమే చెప్పేసాను నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది. సో వాళ్ళ నామినేషన్స్ అయితే అయిపోయినాయి. నామినేషన్స్ ఇష్యూస్ మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు స్ట్రాంగ్గా కౌంటర్లు వేయడం జరిగింది. అండ్ ఈ మధ్యన చూసుకుంటే మనం బయట కూడా చూసుకుంటే శేఖర్ భాష జోక్స్ మీద సపరేట్గా వీడియోలు కూడా తయారవుతున్నాయి. ఎంతమందికి శేఖర్ భాష జోక్స్ నచ్చినాయి. అండ్ పృథ్వీ నామినేషన్ విషయానికి వస్తే నాకు పృథ్వీ చెప్పే పాయింట్స్ అయితే ఏం అర్థం కావట్లేదు అబ్బా. ఏందేందో మాట్లాడతాడు. నేను చెయ్యనంటాడు, నేను చేస్తా అంటాడు, నేను తీయనంటాడు, నేను కిచెన్లో వర్క్ చేశాను అంటాడు. ఆయన కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేయడంలోనే ఆయన పని ఎప్పుడు అలాగే ఉందని నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత సోనియా ఏమంటారు పెద్దోడు చిన్నోడు అని పేర్లు పెట్టింది. పృథ్వీ చిన్నోడంట, నిఖిల్ పెద్దోడంట. నిఖిల్ ఎవరు నామినేట్ చేశాడు, ఎందుకు చేశాడు అన్నది తనకి పాయింట్స్ ఏం లేవు, అందుకనే ఫ్రెండ్స్ని నామినేట్ చేశాడు. అభయం చేద్దాం అనుకున్నాడు, బట్ అభయ్ పాయింట్ మారిపోయి నీ పాయింట్ మీదకి వచ్చేసాడు. నిన్ను ప్రేరణని నామినేట్ చేశాడు, ఫ్రెండ్స్ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా అన్న పాయింట్ ఆఫ్లో చేశాడు. బ్లాంక్ అయిపోయినాను అంటున్నాడు అని సోనియా మళ్ళీ వెళ్ళి పృథ్వీకి చెప్పింది. నువ్వేం అంటే షీఈస్ కంట్రోలింగ్ పృథ్వీ ఆల్సో. నువ్వేం మాట్లాడకలేరా, తర్వాత మాట్లాడదాం, రేపటి వరకు చూద్దాం, ఛాన్స్ ఇద్దామంట. అసలు ఈవిడే చక్కగా ఆడవదరా అని అనుకుంటుంటే అసలు నాకైతే నెక్స్ట్ వీక్ యష్మి పవర్స్ అన్నీ పోయి యష్మి నామినేషన్లోకి వస్తే యష్మికి పడతాయమ్మా ఓట్లు. దన గుద్ది పడేస్తారు, మామూలుగా కాదు. తను తీసుకునే డిసిజన్స్ కూడా సిల్లీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే అట్లీస్ట్ తను పాయింట్ అవుట్ అయితే చేసుకుంటూ స్ట్రాంగ్గా ఒకదాని మీద స్టిక్ ఆన్ అయి ఉందని చెప్పి మెచ్చుకోవచ్చు. అక్కడైతే విష్ణుప్రియాని పాప అనవసరంగా బలి చేసిందని చెప్పొచ్చు. సో నాకు పాయింట్స్ లేవు, నాకు నువ్వనే అనుకున్నాను, అది ఇది అని ఏదో చెప్పిన తర్వాత క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది. నైనిక కూడా బాగానే దెబ్బలాడింది, తన వరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసింది. నాకు సీత నామినేషన్స్ నచ్చినాయి, విష్ణుప్రియ నామినేషన్స్ చాలా చాలా బాగా నచ్చినాయి. అబ్బాయిలు అందరూ సప్పగా ఆడుతున్నారు. అఫ్కోర్స్ మణికంఠ పర్లేదు, బాగానే డిఫెండ్ అయితే చేసుకుంటున్నాడు. అండ్ మిగిలిన వాళ్ళు అందరికీ కూడా సోసోగానే ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే మనకి ఎండ్ అయిపోయే టయానికి యాక్చువల్లీ మనం చూస్తున్నాము బిగ్ బాస్లో అయితే నిఖిల్కి సోనియాకి మంచి బాండింగ్ అయితే ఉంది. నిఖిల్, సోనియా, అభయ్, పృథ్వీ వీళ్ళందరూ ఒక బ్యాచ్ లాగా తయారవుతున్నారు అనమాట. విష్ణు సేమ్ నా దగ్గరికి రావద్దని సోనియా అంత మొత్తుకున్నా ఆ చుట్టుపక్కనే సోనియా ఫ్లట్ చేస్తుంటే పృథ్వీతో కూర్చుని కన్వర్జేషన్ చేస్తుంటే పాప వెళ్ళి మళ్ళా పృథ్వీ ఎంతమంది కన్నా ప్రేమ పంచొచ్చని, ఎందుకు గోక్ నా దగ్గరికి రావద్దు అంటే రాకూడదు, అంతే వదిలేయాలి, అలాంటి వాళ్ళ తోలికి వెళ్ళకూడదు. బట్ మాటలతో చాలా బాగా మ్యానిపులేట్ చేస్తుంది సోనియా. సో ఆవిడ ఒక ప్రిన్సెస్ లాగా ఫీల్ అవుతుంది, ఆవిడకి ఇద్దరు రాజ్కుమార్ లాగా ఫీల్ అవుతుంది. ఒక పక్కన పృథ్వీని, ఒక పక్కన మన నిఖిల్ని వేసుకుని. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఫుడ్ గురించి టాస్క్ పెట్టడం జరిగింది. సో ఫుడ్ అంతా రేషన్ అంతా స్టోర్ రూమ్లో పెట్టేయమని అన్నారు. సో ఈ రోజు మనకి గేమ్స్ ఆడడం కూడా చూపిస్తారనమాట. ఫుడ్ కోసం వాళ్ళు ఫైట్ చేసుకోవాలి, ఫుడ్ కోసం వాళ్ళు తీసుకోవాలి, ఇలాంటి గేమ్స్ అన్ని వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. సో అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం చేస్తాను. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే